గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని నార్ల ఆడిటోరియంను అన్నమయ్య ట్రస్టుకు అప్పనంగా కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో విలువైన స్థలాలను అయిన వారికి కట్టబెట్టడమే కూటమి ప్రభుత్వం ఎజెండాగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. కోట్ల రూపాయలు విలువ చేసే నార్ల ఆడిటోరియంను దాని స్థలాలను కాజేయాలి అని చూస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అంబటి రాంబాబు. నార్ల ఆడిటోరియం అనేది అపరిష్కృతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈ కౌన్సిల్, ఈ మున్సిపాలిటీ లేదా ఈ కార్పొరేషన్ చైర్మన్, అర్ధంతరంగా వచ్చిన కార్పొరేషన్ చైర్మన్, మెజారిటీ లేకోకుండా వచ్చిన కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశానికి ఆ రోజున కార్పొరేషన్లో పరిపాలన చేయమని ప్రజలు ఓట్లు వేయరా, కానీ ఇవాళ అధికార మదంతో ఇవాళ అధికారంలోకి వచ్చారు. కార్పొరేషన్లో వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, ఎక్కడైతే మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయో, ఖరీదైన స్థలాలు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా వారికి కావలసిన వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దోపిడీ గుంటూరు నగరంలో జరుగుతున్నది. 100 కోట్ల రూపాయల పైచీలు కలిగినటువంటి ప్రాపర్టీని అన్నమయ్య ట్రస్ట్ వాళ్ళు ఒక లెటర్ రాశారట. మీరు ఇప్పుడు ఎందుకు రాశారో, అంతకుముందు ఎందుకు రాయలేదో, అంతకుముందు కౌన్సిల్ ఉన్నప్పుడు ఎందుకు రాయలేదో అంటే రాపించుకున్నారు. అంటే ఇవ్వాలని కుట్ర, ముందే ఒప్పందాలు చేసుకుని దీన్ని కట్టబెట్టేదానికి ప్రత్యేక సమావేశం, అర్జెంట్ సమావేశం. ఏం కంపండుకు పోయిందే నాకు అర్థం కాలేదు. ప్రత్యేక సమావేశం దేనికి? దీనికి అర్జెంట్ సమావేశం ఎందుకు? అత్యవసరంగా సమావేశం ఏమొచ్చింది? ప్రమాదం ఏమైనా వచ్చిందా? ఏమైనా కరోనా వ్యాధి లాంటిది వచ్చిందా? అంటే నార్ల ఆడిటోరియంని అన్నమయ్య ట్రస్ట్కి కట్టబెట్టడం అంత అర్జెంటా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు కట్టబెట్టాలి పీపీపీ మోడల్లో. కొత్తగా వచ్చాడు చంద్రబాబు నాయుడు, పీపీపీ మోడల్ అంటూ తనకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టేయటం, మెడికల్ కాలేజీలు కట్టబెట్టేయటం, ఇలాంటి ఖాళీ స్థలాలు ఉంటే కట్టబెట్టేయటం. అంటే ఎక్కడైతే విలువైన స్థలాలు ఉన్నాయో అవి తమ తాబేదారులకు కట్టబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కార్పొరేటర్లు మీ పక్షానుంటే, మీకు మెజారిటీగా ఉంటే, మీరు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని లూటీ చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోము. గుర్తుపెట్టుకోండి, మేము అపోజిషన్లో ఉన్నాం. ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ అన్నమయ్య ట్రస్ట్ కూడా చెప్తున్నా, మీరు తీసుకుని 6 కోట్లు ఖర్చు పెట్టినా వృధా అవుతారు. గుర్తుపెట్టుకోండి, మేము దీన్ని వదిలిపెట్టాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించిన సొమ్ము. ఏదో కమిషనరో లేకపోతే మరొకరో మేయరో దీన్ని ఎవరికో ధారాదత్తం చేసేటానికి కమిషనర్ సొంత ఆస్తి కాదు, మేయర్ సొంత ఆస్తి అంతకంటేనూ కాదు. ఇది ప్రజల ఆస్తి, కార్పొరేషన్ ఆస్తి. ఈ కార్పొరేషన్ ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టబెట్టి దీనిలో ఏదో చేయాలని మీరు అనుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టేకప్ చేసింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. లీగల్గా ఆల్ థింగ్స్ వీఆర్ మూవింగ్ చేస్తాం.